గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రైతులు తీవ్రంగా నష్టపోయారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రాజెక్టులకు షట్టర్లు, గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దుస్థితి జగన్ హయాంలో ఉందన్నారు. సమయానికి డ్రైన్లు, కాలువల్లో తోడు తొలగించకపోవడంతో రైతులు ఒక సీజన్ నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలు పునరావృతం కాకుండా డ్రైన్లు, కాలువల్లో తోడు తొలగించి రైతులకు తక్షణ ఉపశమనం కలిగే విధంగా పనులు చేపట్టాలని జలవనరుల శాఖ సమీక్షలో అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం ఎస్టిమేషన్లు కానీ, టెండర్స్ కానీ, అగ్రిమెంట్లు కానీ మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి కొదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మేము ఏదైతే మరి ధవళేసిని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఈవేళ ఆకుమళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి. ఏప్రిల్లో చేయవలసినటువంటి ఎస్టిమేషన్లు కానీ, టెండర్స్ ప్రక్రియ కానీ ఎందుకు చేయలేకపోయారు? దానివల్ల ఒక సీజన్ ఈవేళ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇది ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పిదానికి మీరు మాత్రం ఎట్లా సహకరించారని చెప్పి వీళ్ళ అధికారులను కూడా అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేనిటువంటి పరిస్థితుల్లో నిధులు లేవని, టెండర్లకు వేసిన కాంట్రాక్టర్దారులు ఎవరో ముందుకు రావట్లేదనేటువంటి మాటలు చెప్పారు. కెనాల్స్లో కానీ, డ్రైన్స్లో కానీ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పాపాన పోలేదు. దానితో చిన్నపాటి వర్షాలు వచ్చినా ఆ డ్రైన్స్ పొంగిపోయి వేలాది ఎకరాలు ఆయకట్టు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి. పర్టికులర్ గా ఏదైతే డెల్టాలో అటు కృష్ణా గాని, ఇటు గోదావరి గాని డెల్టా ప్రాంతంలో కూడా క్రాప్ హాలిడేలే తీసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సృష్టించింది అని అంటే ఈ యొక్క సాగునీటి వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అదే ఒక ఉదాహరణ. కనీసం లాకులు, గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక, షట్టర్ మెయింటెనెన్స్ కూడా లేక ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ, అన్నమయ్య, పులిచింతలు ఎట్లా విధ్వంసానికి గురయ్యో మనందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితులు రేపు తలెత్తకుండా మరి యుద్ధ ప్రాతిపదికన బాగు చేసేటువంటి విధంలో వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ